మనం ఇవాళ చర్చించబోయేది భీష్ముని జీవితం గురించి. ఈ కథలో చాలా పవర్ఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సాక్రిఫైస్, రెస్పాన్సిబిలిటీ అండ్ అఫ్ కోర్స్ ధర్మ డెసిషన్స్. అలా మనం చిన్నగా మహాభారతం చాప్టర్స్ ను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ డివైన్ ఇన్. శాంతనుడు సత్యవతీదేవి కథతో మహాభారతం ఇంకో ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. గంగాదేవి వెళ్లిపోయాక శాంతనుడు చాలా బాధలో ఉంటాడు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత అతని జీవితంలో ఇంకో సంఘటన జరుగుతుంది. అది భరత వంశాన్ని కొత్త దారిలోకి మారుస్తుంది. ఒకరోజు శాంతనుడు యమునా నది ఒడ్డున వేటాడుతూ ఉండగా అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె పేరు సత్యవతీదేవి. ఈమె ఒక జాలరి కూతురు. ఆమె అందం, మాటకారితనం శాంతనుడిని బాగా ఆకర్షిస్తాయి. సత్యవతి చుట్టూ ఒక గంధం వాసన వచ్చేది. అది ఆమెకు దేవుడిచ్చిన వరం. ఆ వాసన శాంతనుడిని ఇంకా ఎక్కువ మాయ చేస్తుంది. మొదటి చూపులోనే ఆమెను ప్రేమించిన శాంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. శాంతనుడు సత్యవతి తండ్రి అయిన దశరాజు వద్దకు వెళ్తాడు. దశరాజు ఒక జాలర్ల నాయకుడు. ఆయన దగ్గరకు వెళ్లిన శాంతనుడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కాని దశరాజు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమెకు పుట్టే పిల్లలే హస్తినాపుర రాజ్యానికి వారసులు కావాలి. ఇంకెవరి పిల్లలు కూడా రాజ్యాధికారం పొందకూడదు అని ఒక కఠినమైన కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ శాంతనుడిని ఆలోచనలో పడేస్తుంది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ గంగాదేవితో పుట్టిన దేవవ్రతుడు అనే కొడుకున్నాడు. దేవవ్రతుడే భీష్మునుడు. దేవవ్రతుడు హస్తినాపుర రాజ్యానికి అన్ని విధాల అర్హత ఉన్న వారసుడు. అతని హక్కును కాదనడం శాంతనుడికి న్యాయంగా అనిపించదు. ఈ కష్టమైన పరిస్థితిలో ఉన్న శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనే తన కోరికను వదులుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎంతో బాధతో హస్తినాపురానికి తిరిగి వెళ్తాడు శాంతనుడు. శాంతనుడి బాధ చూసిన దేవవ్రతుడు తన తండ్రి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. అతను శాంతనుడి సైన్యాధికారుల ద్వారా సత్యవతీదేవి గురించి దశరాజు పెట్టిన కండిషన్ గురించి తెలుసుకుంటాడు. తన తండ్రి సంతోషం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడిన దేవవ్రతుడు స్వయంగా దశరాజు వద్దకు వెళ్తాడు. దశరాజు వద్ద నిలబడి, దశరాజా, మీ కుమార్తెను నా తండ్రి అయిన శాంతని మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయండి అని కోరుతాడు. అప్పుడు దశరాజు, నేను ఇదివరకే నీ తండ్రి గారికి ఒక కండిషన్ పెట్టి ఉన్నాను. దానికి ఒప్పుకుంటేనే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. అప్పుడు దేవవ్రతుడు ఒక భయంకరమైన ఒట్టు వేస్తాడు. ఇది చరిత్రలో అతన్ని భీష్మునుడిగా నిలబెట్టింది. అప్పుడు భీష్ముడు, నేను దేవవ్రతుణ్ణి. ఈ క్షణంలో ఒట్టు వేస్తున్నాను. నేను ఎప్పటికీ హస్తినాపుర సింహాసనం మీద అధికారం చలాయించను. అంతేకాదు, నా జీవితంలో ఎన్నడూ పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను. సత్యవతీదేవి పిల్లలే రాజ్యానికి వారసులవుతారు. ఈ ఒట్టు దేవతల ముందు జరుగుతుంది. ఆకాశంలో పూలవాన కురుస్తుంది. ఈ భయంకరమైన త్యాగం వల్ల దేవవ్రతుడు భీష్మునుడిగా పిలువబడతాడు. దశరాజు ఈ ఒట్టుతో సంతోషించి సత్యవతిని శాంతనుడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. శాంతనుడు సత్యవతీదేవికి పెళ్లి జరుగుతుంది. వారికి 2 కొడుకులు పుడతారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ ఇద్దరు భరత వంశానికి తర్వాతి వారసులు అవుతారు. కానీ శాంతనుడు ముసలివాడు కావడంతో కొన్నేళ్ల తర్వాత చనిపోతాడు. ఆ సమయంలో చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు చిన్న పిల్లలే. కాబట్టి భీష్ముడు తన ఒట్టు ప్రకారం రాజ్యాన్ని పరిపాలించకుండా రాజ్యానికి కాపలాదారుడిగా, సలహాదారుడిగా ఉంటూ చిత్రాంగదుడిని రాజుగా చేస్తాడు. చిత్రాంగదుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒక గంధర్వరాజుతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో చిత్రాంగదుడు గంధర్వరాజు చేతిలో చనిపోతాడు. దీంతో హస్తినాపుర రాజ్యం మళ్లీ వారసుడు లేని స్థితిలో పడిపోతుంది. చిత్రాంగదుడి మరణం తరువాత భీష్ముడు విచిత్ర వీరుడిని రాజుగా చేస్తాడు. విచిత్ర వీరుడు ఇంకా చిన్నవాడే, రాజ్య పరిపాలనలో అనుభవం లేనివాడు. అందుకే భీష్ముడు రాజ్య బాధ్యతలు చూసుకుంటూ విచిత్ర వీరుడిని కాపాడుకుంటూ ఉంటాడు. రాజ్యానికి వారసులు కావాలని అనుకున్న భీష్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో కాశీ రాజ్యంలో రాజు 3 కూతుళ్లు అంబ, అంబిక, అంబాలిక, వీళ్ళ స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. భీష్ముడు ఈ స్వయంవరంలో పాల్గొని విచిత్ర వీరుడి కోసం ఆ 3 యొక్క రాజకుమార్తెలను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు క్షత్రియ సాంప్రదాయం ప్రకారం. కానీ ఈ సంఘటన ఇంకో కష్టమైన కథకు మూలమవుతుంది.
అంబ, అంబిక, అంబాలికల పెళ్లి, విచిత్ర వీరుడి జీవితం, భరతవంశం యొక్క తర్వాత సంఘటనలు మహాభారత కథలో ఇంకా ఆసక్తికరమైన మలుపులు తిప్పుతాయి. అంబ చేసిన త్యాగం, భీష్ముడి ధర్మ సందేహం, రాజ్యానికి వారసుల కోసం జరిగిన సంఘటనలు కౌరవ పాండవుల యుద్ధానికి పునాది వేస్తాయి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ, భీష్ముడు మనకు నేర్పిన గొప్ప నీతి ఏంటంటే తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని, వివాహాన్ని త్యాగం చేశాడు. తన వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి ఇతరుల ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఒక త్యాగం కాదు, ఇది ఒక బాధ్యత, ప్రేమ, మాట మీద నిలబడే శక్తి. ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా సరే నిలబెట్టుకోవాలన్న విలువలను, అలాగే ఇచ్చిన మాట తప్పితే విశ్వసనీయత పోతుంది అని భీష్ముడు మనకు నేర్పించాడు. కొన్నిసార్లు మనం ధర్మం, కర్తవ్యం, బాధ్యత మధ్య చిక్కుకుంటాము. అప్పుడు మన నిర్ణయమే మన జీవితాన్ని మార్చుతుంది. మనం చేసే ప్రతి పనికి మంచైతే మంచిని, తప్పైతే శిక్షను, దాని పరిణామాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది. భీష్ముడు చేసిన త్యాగం మనకొక లెసన్. మనం కూడా ఆ విలువలను అలవాటు చేసుకున్నప్పుడే నిజమైన విజయం సాధించగలం. మాట అంటే బాధ్యత, భీష్ముడిలా నిలబడితేనే నిజమైన గౌరవం. అలాంటి వారిని ఈ రోజు మనం కలుసుకోలేకపోయినా మనం వాళ్ళ కథలతో జీవించవచ్చు. ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందనుకుంటాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, అలాగే ఈ స్టోరీ గురించి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మనం త్వరలో మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ అవర్ మహాభారత జర్నీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.